కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేత ఓదూరు కిషోర్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చేబ్రోలులోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 900 మంది విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పిల్లలందరికీ కూడా పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి కూడా పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. వివిధ డోనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సపోర్టు సహకారంతో ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. సుమారుగా మన చేబ్రోలు గ్రామంలో ఉన్న హై స్కూల్లో 800 మంది సుమారుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టిన ఆహారం, ఈ పౌష్టికాహారం ఆ శుభదినం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు ఎప్పుడైతే మధ్యాహ్న ఆహార పథకం కింద పెట్టడం జరిగిందో ఆ శుభదినం కూడా ఈరోజు కలిసి వచ్చింది. ఈరోజు చేబ్రోలు గ్రామంలో మొత్తం పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందించడం జరిగింది. మన నాయకులు అందరూ కలిసి ఊరి గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో అందరికీ